మొన్న ఆదివారం నాడు అనకాపల్లిలో తూర్పు కాపుల అన్న సమారాధన సమావేశంలో అత్యంత రాజ్యాంగ ఉల్లంఘన ప్రకటన చేశారు. నేను ప్రతిసారి కులబలంతో గెలుస్తున్నానని చెప్పి ఆయన చెప్పడాన్ని ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన మాటగా లోక్సత్తా పార్టీ భావిస్తుంది. ఒక నియోజకవర్గంలో తన సామాజిక వర్గం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి చెందాలని కోరుకోవడాన్ని తప్పు పట్టడానికి అవసరం లేదు. ప్రతి ఒక్కరూ తమ సామాజిక వర్గం అభివృద్ధిని కోరుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని తాను శాసనసభ్యుడిగా గెలిచింది కేవలం కులం ఓట్లతో చెప్పడాన్ని తప్పు పడుతున్నాం. తక్షణమే గంటా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం, అనకాపల్లి, విశాఖ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక మంత్రిగా ఆయన మాట్లాడవలసినటువంటి మాటలు కాదు. ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరి సేవలు పొందుతాము, అందరినీ అలాగే చూస్తానని చెప్పిన గంటా శ్రీనివాసరావు గారు ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరు మిగతా మీకు ఓట్లు వేసినటువంటి కులాలకి ఏ రకమైన సందేశం ఇచ్చారో ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. విశాఖ జిల్లాలో కులాలతో సంబంధం లేకుండా నాయకులు గెలిపించినటువంటి జిల్లా రాష్ట్రం మొత్తం మీద ఒక విశాఖపట్నం మాత్రమే. హైదరాబాద్ లో కూడా అలాంటి పరిస్థితి లేదు. విశాఖపట్నంలో ఈ రోజు సుబ్బరామరెడ్డి గాని, పురంధరేశ్వర్ గాని, నెదిరివల్ జనార్దన్ రెడ్డి గాని, ఎంఎస్ మూర్తి గాని, ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు గాని ఎవరైనా సరే విశాఖపట్నం జిల్లా వాళ్ళు కాదు. పైనుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నవాడు, రాజకీయ వ్యాపారం చేస్తున్నవాడు. అనవసరంగా మీ ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడం కోసం చెప్పి కులాల చిచ్చు పెట్టకండి. ఇక్కడ అందరమే అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబ సభ్యుల్లా ఉన్నాం. మరి మీ నియోజకవర్గంలో మీరు కేవలం అదే గెలిచేటట్టయితే ఈ రోజు సుబ్బరామరెడ్డి గారు వాళ్ళు గెలిచిండేవాళ్ళు కాదు. ఇక్కడ కులం ప్రజలకు ఎప్పుడు పట్టించుకోలేదు. విశాఖపట్నంలో బాటం శ్రీరామూర్తి గారు కానీ, జోనరాల సత్యనారాయణ గాని, అంతెందుకు తెన్నేటి విశ్వనాథం, గౌతుల అచ్చన్న, ఎన్జీ రంగా, ప్రకాశం పంతులు ఎస్కోట్లో గెలిచారంటే ఉత్తరాంధ్రలో ప్రజలకి విద్యుత్ కలిగినటువంటి ప్రజలు. ఇలాంటి ప్రజల దగ్గర మీ పబ్బం గడుపుకోవడం కోసం నా సామాజిక వర్గం వల్లే గెలిచానని చెప్పేది తప్పుడు ప్రకటన. నిజంగా మీరు తూర్పు కాపులకి న్యాయం చేశారంటే బహిరంగ చర్చకు రండి. మీరు మంత్రి అయిన తర్వాత తూర్పు కాపులకి ఏం సాయం చేశారు? ఎంతమందికి పదవులు ఇచ్చారు? ఎంతమందికి చేత పరిశ్రమలు పెట్టించారు? ఆర్థికంగా చిరిగిపోయిన తూర్పు కాపుల కుటుంబాలకు మీరేం సహకరించారు? లేకపోతే చాలా మంది అనారోగ్యం పాలైన వాళ్ళకి ఏం చేశారు మీరు చెప్పండి. అది మేము గౌరవిస్తాం, మిమ్మల్ని ఆహ్వానిస్తాం, మీరు చేసిన శ్రమకు మేము సంతోషిస్తాం. అంతే తప్ప వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ రకమైన ప్రకటనలు చేయడం తప్పు. మంత్రిగా మీరు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా గ్రహించాలని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి కోరుతున్నాం.